రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూశారు. ఇవాళ ఉదయం తెల్లవారుజామున ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఆయన పార్థివ దేహానికి పలువురు ప్రముఖులు, అభిమానులు నివాళులు అర్పిస్తున్నారు. అక్కడి నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, అనారోగ్యంతో బాధపడుతున్న రామోజీరావు ఈరోజు ఉదయం కన్నుమూశారు. అభిమానులు, ప్రజల సందర్శనార్థము రామోజీరావు బతికాయని రామోజీ ఫిల్మ్ సిటీకి తీసుకొచ్చారు. ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు, ప్రముఖులు వచ్చి నివాళులు అర్పించారు. అటు ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే సంతాపం తెలిపారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా సంతాపం తెలిపారు. ఇక మాజీ మంత్రులు హరీష్ రావు, పువ్వాడ అజయ్, మన ఇతర ఎమ్మెల్యేలు కూడా వచ్చి నివాళులు అర్పించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు బయట నుంచి మనం విజువల్స్ లో చూడొచ్చు. ఎంట్రన్స్ లో కూడా అటు రామోజీరావుకు నివాళులు అర్పించేందుకు కూడా పెద్ద సంఖ్యలో కూడా అటు వివిధ రంగాల ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు కావచ్చు, వీరంతా కూడా వచ్చి రామోజీరావుతో వారికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక రామోజీరావు కృష్ణా జిల్లాలో జన్మించారు. అక్కడి నుంచి ఆడ ఉన్నత చదువుల నిమిత్తం అయిపోయాక ఢిల్లీలో ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో పనిచేశారు. తర్వాత అటు పలు కంపెనీలు కూడా స్టార్ట్ చేసి తనదైన ముద్ర వేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈనాడు జర్నలిజంలో అడుగుపెట్టి ఈనాడు రాజకీయ పేపర్తో జర్నలిజంలో కూడా తనకంటూ కూడా ఎంతో గుర్తింపు కూడా తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక రామోజీ ఫిల్మ్ సిటీ కూడా ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచంలో ఇక్కడ ఎన్నో సినిమాలకు సంబంధించి ఇక్కడ షూటింగ్ జరుగుతున్న కూడా పెద్ద ఒక అతిపెద్ద ఫిల్మ్ సిటీ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ దేశంలో ఉన్న అన్ని ప్రధాన హిందీ కావచ్చు, తెలుగు, తమిళ్, మలయాళం అన్ని భాషలకు సంబంధించిన సినిమా షూటింగ్ కూడా ఇక్కడ జరుపుకునేలా కూడా ఒక అతిపెద్ద ఫిల్మ్ సిటీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసిందని చెప్పచ్చు. ఇక రామోజీరావు సేవలకు గాను అటు కేంద్రము పద్మవిభూషణ్ అవార్డుతో కూడా ఇచ్చి సత్కరించింది. ఇక పలు రంగాల్లో కావచ్చు, ఇటు జర్నలిజంలో కావచ్చు, ఇతర రామోజీరావు చేస్తున్న సేవలకు గాను అటు డాక్టర్లతో పాటు ఎన్నో అవార్డులను కూడా అందుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక తెలుగు వాడి సత్తాను కూడా యావత్తు ప్రపంచానికి కూడా రామోజీరావు చాటారని కూడా ఇప్పటికే పలువురు ప్రముఖులు కూడా రామోజీరావును గుర్తు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏ రంగంలో అడుగుపెట్టినా కానీ తనదైన ముద్ర వేసుకుంటూ ప్రతి ఏ వ్యాపారంలోనైనా కానీ అగ్రగామిగా నిలిచారని కూడా ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక చిరుద్యోగిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఎంతో వేలాది కోట్ల ఒక సామ్రాజ్యాన్ని కూడా సృష్టించి ఎంతో మంది లక్షలాది మంది ఈ ఉపాధిని కూడా అందిస్తున్నారని కూడా వారు ప్రతి ఒక్కరు కూడా రామోజీరావును గుర్తు చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక ఏ రంగంలో అడుగుపెట్టినా కానీ తనదైన మార్కు చూపిస్తూ రామోజీరావు గారు ఉన్నారని కూడా ఇక్కడ వారు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. తెలుగు భాషకు సంబంధించి కూడా రామోజీరావు ప్రత్యేక కృషి చేశారని చెప్పాలి. తెలుగు భాష మీద మమకారంతో అటు ఈనాడు లాంటి పత్రిక ద్వారా ఎంతో తనదైన ముద్ర వేసి తెలుగు సాహిత్యం గురించి కానీ, తెలుగు భాష గురించి కానీ ఎంతో గొప్పగా కూడా చెప్పిన పరిస్థితి అయితే మనము చూసిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసినట్లయితే అటు ఈరోజు దాదాపు అందరూ రాజకీయానికి సంబంధించి కానీ, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు అయితే నివాళులు అర్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా రామోజీ ఫిల్మ్ సిటీకి వచ్చి నివాళులు అర్పిస్తారని కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి తెలిసిన సమాచారం ఉంది. ఇక మొత్తంగా చూసినట్లయితే రామోజీరావుకి ఇద్దరు కుమారులు, ఇక ఒక మన్మడు అమెరికాలో ఉన్న నేపథ్యంలో అతను రాగానే అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాటు చేసిన రేపు అంత్యక్రియలు జరుపుతామని కూడా వీరు మనకు అందుతున్న సమాచారము. ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము రామోజీరావు అంత్యక్రియలకు సంబంధించి ప్రభుత్వ అధికార లాంఛనాలతో జరపాలని కూడా నిర్ణయించింది. రైట్ మహేష్. ఫిలిం సిటీలో రామోజీరావు పార్థివ దేహానికి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. రామోజీరావు సేవలను గుర్తు చేసుకుంటున్నారు.